ఈ సెషన్లో మనం DCL కమాండ్స్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అయినా గ్రాంట్ రీవోక్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. గ్రాంట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్లో క్రియేట్ అయిన టేబుల్స్ మీద లేదంటే మిగతా ఆబ్జెక్ట్స్ మీద వేరే యూజర్కి ప్రివిలేజెస్ లేదంటే పర్మిషన్స్ ఇస్తుంది. సో ఆ వేరే యూజర్ ఈ యూజర్లో ఉన్న ఆ ఆబ్జెక్ట్స్ని లేదంటే ఆ టేబుల్స్ని వాడుకోవచ్చు అన్నమాట, ఇచ్చిన ప్రివిలేజెస్ని లేదంటే పర్మిషన్స్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ టేబుల్ని ఈ యూజర్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ యూజర్లో క్రియేట్ చేసామనుకోండి, ఆ యూజర్ నుంచి వేరే యూజర్ వాడుకోవాలి ఆ టేబుల్ని అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సెకండ్ యూజర్లోకి వెళ్ళి మనం ఆ యొక్క టేబుల్ని ఫస్ట్ యూజర్లో ఉన్న టేబుల్ని యాక్సెస్ చేయడం కుదురుతుంది. అలా గ్రాంట్ కమాండ్ పర్మిషన్స్ ఇస్తుందండి. రీవోక్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇచ్చిన పర్మిషన్స్ని వెనక్కి తీసేసుకుంటుంది. మరి ఒకసారి వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ యూజర్ సెకండ్ యూజర్ ఈ యూజర్లో ఉన్న ఆ టేబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయలేదు. మరి ఈ యొక్క ప్రివిలేజెస్ లేదంటే పర్మిషన్స్ ఇలా ఉంటాయి. ఆల్ అంటే అన్ని ప్రివిలేజెస్ లేదంటే అన్ని పర్మిషన్స్ అని అర్థం, లేదంటే ఆల్టర్, సెలెక్ట్, అప్డేట్ ఇట్లా పర్టికులర్ పర్మిషన్ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రివిలేజెస్ ఇట్లా లెవెల్స్ కూడా ఉంటాయి, గ్లోబల్, డేటాబేస్ లెవెల్, టేబుల్ లెవెల్, కాలం లెవెల్ ఇట్లా కూడా ఈ పర్మిషన్స్ లేదంటే ప్రివిలేజెస్ ఉంటాయి. మరి మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రివిలేజెస్ గ్రాంట్ చేసేదానికి లేదంటే రీవోక్ చేసేదానికి కంపల్సరీగా ఆ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజ్ కలిగి ఉన్న యూజర్సే గ్రాంట్ చేయగలవు. మరి ఫస్ట్ మనం అడ్మిన్ యూజర్లోకి లాగిన్ అవుదాం. మరి ఈ అడ్మిన్ యూజర్లో మనకి రకరకాల డేటాబేసెస్ వాటిల్లో టేబుల్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి కంపెనీ అనే డేటాబేస్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ 1 అని ఇస్తున్నాను. మరి ఇక్కడ హోస్ట్ ఏంటి, లోకల్ హోస్ట్ అని మెన్షన్ చేస్తాను. లోకల్ హోస్ట్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ నేను స్టూడెంట్ అని ఇస్తాను. సో ఎడుసాఫ్ట్ 1 అనే యూజర్ క్రియేట్ అయింది, దానికి పాస్వర్డ్ స్టూడెంట్ అండి. మరి ప్రస్తుతం ఉన్న అడ్మిన్ని ఎగ్జిట్ చేసేయండి, అడ్మిన్ యూజర్ని. ఇప్పుడు ఎడుసాఫ్ట్లోకి వెళ్ళేదానికి ఇలా ఇవ్వండి, ఎడుసాఫ్ట్ 1. మరి పాస్వర్డ్ స్టూడెంట్. ఇప్పుడు షో డేటాబేసెస్ అంటే ఈ రెండు బేసిక్గా వచ్చే డేటాబేస్లు మాత్రమే ఉన్నాయి. అదే మీరు ప్రీవియస్గా అడ్మిన్లో చూసినట్లయితే ఇట్లా రకరకాల డేటాబేసెస్ ఉన్నాయి.
మరి ఇప్పుడు అడ్మిన్ యూజర్లో ఉన్న కంపెనీ డేటాబేస్లో నుంచి ఆబ్జెక్ట్స్ని లేదంటే టేబుల్స్ వాటిని దీంట్లోకి ఎలా వాడుకోవాలి అనే దానికి మనం పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు ఎడూసాఫ్ట్ 1లో ఉన్న దీన్ని ఎగ్జిట్ చేద్దాం. ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ మీరు అడ్మిన్లోకి వెళ్ళాలి కాబట్టి. మరి అడ్మిన్ యూజర్లోకి నేను లాగిన్ అవుతున్నాను. సో ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తానండి. గ్రాంట్ ఆల్ అంటే అన్ని ప్రివిలేజెస్ లేదంటే అన్ని పర్మిషన్స్ ఆన్ డేటాబేస్ ఏంటి, సపోజ్ కంపెనీ డాట్ స్టార్ అంటే కంపెనీలో రకరకాల టేబుల్స్ ఉన్నాయి. మళ్ళీ డాట్ స్టార్ అంటే అన్ని టేబుల్స్ మీద లేదంటే అన్ని టేబుల్స్ లేదంటే మిగతా ఆబ్జెక్ట్స్ అన్నిటి మీద. టు ఎవరికి, ఎవరికి యూజర్ వచ్చేసి ఎడూసాఫ్ట్ EDUSOFT ఎడూసాఫ్ట్ 1 అట్ లోకల్ హోస్ట్. సో ఈ యొక్క కంపెనీ డేటాబేస్లో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ మీద పర్మిషన్స్ దీనికి ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం అడ్మిన్ యూజర్ని ఎగ్జిట్ చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ దేంట్లోకి వెళ్ళాలి, టెస్ట్ చేయాలంటే మనం ఎడూసాఫ్ట్ 1లోకి వెళ్ళండి. స్టూడెంట్ పాస్వర్డ్. మరి ఇప్పుడు షో డేటా బేసెస్ అనండి. చూడండి, ఇంతకు ముందరేమో ఈ రెండు టేబుల్సే ఉన్నాయి. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి కంపెనీ కూడా కనిపిస్తుంది. కంపెనీ యాక్చువల్గా ఈ ఎడూసాఫ్ట్ 1 అనే యూజర్ క్రియేట్ చేయలేదు, అది అడ్మిన్ యూజర్ ద్వారా క్రియేట్ చేయబడింది. కానీ అడ్మిన్ యూజర్ ఇప్పుడు ఈ యూజర్కి పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క కంపెనీని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ కంపెనీ. ఇప్పుడు షో టేబుల్స్, మొత్తం టేబుల్స్ దాంట్లో ఉన్నట్టే కనిపిస్తాయి. దాంట్లో ఉండే డేటాని చూడొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఆల్ అని ఇచ్చాము, అన్ని పర్మిషన్స్ మనకి అన్ని టేబుల్స్ మీద ఉన్నాయి. ఓకే, ఇలా అన్నమాట. మరి డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ని వెనక్కి తీసుకోవాలి అంటే రీవోక్ కమాండ్. మరి ఇప్పుడు ఎడూసాఫ్ట్ 1లో ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ కండి, మళ్ళీ మీరు అడ్మిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు రీవోక్ ఆల్ ఆన్ కంపెనీ డాట్ స్టార్ ఫ్రమ్ ఎడూసాఫ్ట్ 1 అట్ లోకల్ హోస్ట్. సో ఇచ్చిన పర్మిషన్స్ని వెనక్కి తీసేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసేదానికి మళ్ళీ దీన్ని ఎగ్జిట్ చేసేసి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం, ఎడూసాఫ్ట్ 1లోకి లాగిన్ అవుదాం. సో ఇప్పుడు షో డేటాబేసెస్ అనండి. ఈ రెండు డేటాబేసులు మాత్రమే కనిపిస్తున్నాయి, కంపెనీ లేదు. ఇప్పుడు యూజ్ చేసిన మనకి రాదనమాట, రాంగ్ ఇది. చూడండి, యాక్సెస్ డెనైన్డ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా గ్రాంట్ చేసాం, రివోక్ చేసాం. అట్లనే ఆ యొక్క డేటాబేస్లో ఉండే అన్ని టేబుల్స్ మీద కాకుండా పర్టికులర్ టేబుల్ మీద ఏ విధంగా పర్మిషన్స్ ఇవ్వచ్చో మళ్ళీ మనం అడ్మిన్లోకి వెళ్దాం. ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా గ్రాంట్ ఓన్లీ సెలెక్ట్ పర్మిషన్, సెలెక్ట్ ఆన్ కంపెనీ డాట్
డిఈపిటి అని ఇస్తాం. డిపార్ట్మెంట్ టేబుల్ మీద ఓన్లీ సెలెక్ట్ పర్మిషన్ మాత్రమే ఇస్తున్నాం ఎడుసాఫ్ట్ 1 అనే యూజర్కి. సో ఇప్పుడు ఎడుసాఫ్ట్ 1లోకి మనం లాగిన్ అయ్యి చూసామంటే తెలుస్తుంది MySQL ఎడుసాఫ్ట్ 1 సారీ ఎగ్జిట్ కాలేదు. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ సో ఇప్పుడు షో డేటా బేసెస్ చూడండి, కంపెనీ కనిపిస్తుంది. బట్ యూజ్ కంపెనీ అన్నప్పుడు షో టేబుల్స్ అనండి. ఓన్లీ మీకు డిఈపిటి టేబుల్ మాత్రమే కనిపిస్తుంది, మిగతా టేబుల్స్ కనిపించలేదు. ఎందుకంటే వాటి మీద ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనండి. డిఈపిటి టేబుల్లో ఉండే డేటా కనిపిస్తుంది, ఎందుకంటే సెలెక్ట్ పర్మిషన్ మాత్రమే ఇచ్చాము. అయితే డిలీట్ అప్లై చేయండి. డిలీట్ ఫ్రమ్ డిఈపిటి అనండి. యాక్సెస్ డెనైన్డ్, ఎందుకంటే డిలీషన్ పర్మిషన్ ఇవ్వలేదు మనం. ఓకే, అట్లా అనమాట. ఎగ్జిట్ చేయండి, మళ్ళీ అడ్మిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు రీవోక్ అని చెప్పేసి మీరు ఆ పర్మిషన్స్ని వెనక్కి తీసుకోవచ్చు. రీవోక్ ఆల్ లేదంటే ఆ పర్టికులర్ పర్మిషన్స్ ఆన్ కంపెనీ డాట్ డిపిటి ఫ్రమ్ ఎడుసాఫ్ట్ 1 అట్ లోకల్ హోస్ట్. ఇప్పుడు రీవర్క్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఎడుసాఫ్ట్ 1లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యి మీరు చూసినట్లయితే కనీసం సెలక్షన్ కూడా ఆ డిపిటి టేబుల్ మీద రాదు. మరి మీరు గ్రాంట్ చేసేటప్పుడు విత్ గ్రాంట్ ఆప్షన్ అని కనుక చివరిలో ఇచ్చారంటే ఇట్లా ఒక యూజర్కి ఆ పర్టికులర్ పర్మిషన్స్ని ఆ యూజర్ వేరే యూజర్స్కి కూడా గ్రాంట్ చేయొచ్చు. అంటే తను వాడుకోవడమే కాకుండా మళ్ళీ వేరే ఇంకొక యూజర్కి ఆ యూజర్ అంటే మీరు ఏ యూజర్కి అయితే పర్మిషన్లు ఇచ్చారో ఆ యూజర్ ఇంకొక యూజర్కి ఆ పర్టికులర్ డేటాబేస్ మీద ఆ పర్టికులర్ టేబుల్స్ మీద పర్మిషన్స్ని వేరే యూజర్కి కూడా గ్రాంట్ చేయొచ్చు అనేది విత్ గ్రాంట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఇట్లా డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో గ్రాంట్ టు రీవోక్ కమాండ్స్ ఉన్నాయండి.